ఒక అంకిత భావం గల వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ గోపాల్జీ త్రివేది, పద్మశ్రీ 2026. జ్ఞానం నుండి సైన్స్ వైపు సాగిన ఈ ప్రయాణం 1930లో బీహార్లోని మట్లూపూర్ గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. అతను చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థి. కానీ 10వ తరగతిలో ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడు. ఆర్థిక ఒత్తిళ్లు అతన్ని పుస్తకాలు పక్కన పెట్టి నాగలి పట్టేలా చేశాయి. ఇలా రా నాయనా. కాని అతని తల్లి విశ్వాసం ఎప్పుడూ కోల్పోలేదు. చూడు, నువ్వు చదువుకో, ఇల్లు నేను చూసుకుంటాను. అతని టీచర్ కూడా అతని సామర్థ్యాన్ని గుర్తించారు. మీరు ఒక రైతు, మీ చదువు రైతుల సేవకి ఉపయోగపడేలా చూసుకోండి, సరేనా? మంచిది. అతను తన అప్లికేషన్ ఒక సాధారణ పోస్ట్ కార్డుపై ఇచ్చినప్పటికీ పూసా వ్యవసాయ విశ్వవిద్యాలయం అతని అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్తో స్వాగతించింది. అక్కడ వ్యవసాయ విస్తరణకు సంబంధించి తన లక్ష్యాన్ని అతను పిహెచ్డి అంశాన్ని ఎంచుకున్నారు. తర్వాతి సంవత్సరాల్లో ఆయన ప్రొఫెసర్గా, యూనివర్సిటీ డైరెక్టర్గా, తర్వాత వైస్ ఛాన్సలర్గా సేవలందించారు. ఒక సైంటిస్ట్గా ఆయన వ్యవసాయాన్ని మరియు రైతులని శక్తివంతం చేయటానికి తనను తాను అంకితం చేసుకున్నారు. ఆయనలో ఒకరోజు నిశ్శబ్దమైన ఆత్మజ్ఞానం మేల్కొనే వరకు నగరం నుండి ఒక గ్రామాన్ని పోషించలేరు. అలా రిటైర్మెంట్ తరువాత ఆయన తన స్వగ్రామం మత్లూపూర్కు వచ్చారు. రైతుల మధ్య జీవించడానికి, వారి కష్టాలను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి. నమ్మకం లేదా పంటలు రాత్రికి రాత్రే ఫలించవు. కొంత సమయం పట్టింది, కానీ అతను రైతులలో ఒకటిగా మారి వారి నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. అలా అతను కిసాన్ మిత్రుడిగా, గ్రామ పురుషుడిగా, కర్మయోగిగా ప్రసిద్ధి చెందాడు. క్యానపీ మేనేజ్మెంట్ ద్వారా ఆయన ముజఫర్పూర్లో లిచ్చీ సాగులో మార్పులు తెచ్చారు. నీటితో నిండిన భూములలో ఆయన చేపల పెంపకాన్ని, ఇంకా మఖానా వాటర్ చెస్ట్ నెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రవేశపెట్టి జీవనోపాధిని మెరుగుపరిచారు. అలాగే శీతాకాలం మొక్కజొన్న సాగుకు శాస్త్రీయ పద్ధతులను ప్రవేశపెట్టి దిగుబడిని అనేక రెట్లు పెంచారు. గోపాల్జీ అవిశ్రాంత కృషి వల్ల వ్యవసాయం విజ్ఞాన శాస్త్రపు పునాదులను పొందింది. రైతులు శ్రేయస్సును, గర్వాన్ని రెండింటినీ పొందారు. ఆయన రూపొందించిన త్రివేది పారీఖ్ స్కేల్ నేడు వ్యవసాయ పరివర్తనకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడింది. ఆయన స్వయంగా వ్యవసాయ ప్రపంచంలో నిస్వార్థ సేవకు సజీవ నిదర్శనంగా నిలిచారు. పొడవు పరిమళించడం విజయం కాదు, దాని సువాసన దాని వేర్లతో కనెక్ట్ అయి ఉంటుంది. డాక్టర్ గోపాల్జీ త్రివేది, పద్మశ్రీ 2026. 100 కోటి వందనాలు.